హృదయములో ఏదైతే నమ్ముతావో నువ్వు నేటితో అది పలికినప్పుడు అది ఖచ్చితంగా నీ కొరకు స్థిరపరచబడుతుంది. మనం మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఏదైతే నమ్ముతున్నావో అది నువ్వు పలికినప్పుడు ఈ యొక్క కాంబినేషన్ మనం తెలుసుకోవాలి. వాట్ యు బిలీవ్ ఇన్ ది ఇన్సైడ్ and speak with your mouth outside will be established for you. నీ హృదయంలో నువ్వు ఏదైతే నమ్ముతావో, నమ్మినది నీ నోటితో పలుకుతావో అప్పుడు అది నీ కొరకు స్థిరపరచబడుతుంది. రక్షణే కాదు, ప్రతి అంశము కూడా అంతే. స్వస్థత అయినా, ఆశీర్వాదమైన, అభివృద్ధి అయినా, సమృద్ధి అయినా ఇవన్నీ కూడా ఆ విధంగానే స్థిరపరచబడతాయి. ఇంకొక ఆయన గురించి చదివాను. ఆయన పేరు జాన్ జీ లేక్. ఆఫ్రికా ప్రాంతంలో చాలా పనిచేశారు ఆయన. అయితే ఒకసారి ఒక ఊర్లోకి వెళ్ళినప్పుడు, చిన్న పల్లెటూరులో, ఆఫ్రికన్ పల్లెటూరులో ఒక పసిపాప కింద పడి మెడ విరిగి చనిపోయింది. మెడ విరిగిపోయింది, ఇలా తిరిగిపోయింది తలంతా. అప్పుడు ప్రార్థన చేయమని తెచ్చారంట. అలాంటి ఒకసారి ఆలోచించండి, అలాంటి చిన్న పాపని తెచ్చి మీ చేతిలో పెట్టి ప్రార్థన చేయండి అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. అయ్య బాబు, ఇది అవుద్దా? నా ప్రార్థన ఏంటి, దేవుడు వింటాడా? అవుతుందా? అసలు ఆ స్టార్టింగ్ మొదట్లోనే మనకు అపనమ్మకంతో మొదలు పెడతాం. అందుకే నువ్వు గంట ప్రార్థన చేసినా లేకడు వాడు. హల్లెలూయా. కానీ జాన్ జీ లేక్ గారు తీసుకొని ప్రార్థన చేస్తున్నారు. చేశారు ప్రార్థిస్తున్నారు దేవుని యొక్క టచ్ కోసము. కొన్ని గంటలు ప్రార్థన చేసిన ఏమీ కాలేదు. ఇంక సర్లే, నేను చాలా టైర్డ్గా ఉన్నానని చెప్పి ఇచ్చేస్తుంటే ఆయన దగ్గర పెరుగుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో ఒక స్టూడెంట్, ఆఫ్రికన్ స్టూడెంట్, ఆయన పేరు లట్వాబా. ఆయన ఆ బేబీని తీసుకొని నేను ప్రార్థన చేస్తానని చెప్పి గుడిసెలోకి వెళ్ళి ఒక్కడే ఆ పాపని చేతిలో పెట్టుకొని రాత్రి ప్రార్థన మొదలు పెట్టాడంట. చేస్తున్నాడు. రాత్రి 3-4 అయిపోతుంది, వదలటం లేదు. ఎందుకు? విశ్వాసం ఏమంటుంది? ఖచ్చితంగా బ్రతుకుతుంది ఈ బిడ్డ. మనసు ఏమంటుంది? అసంభవం. చనిపోతే ఒక విషయం, కానీ ఎముకలే ఇరిగిపోయాయి, మెడ విరిగిపోయింది, ఇంకేమి ఛాన్స్ ఉంది? కానీ అదేమి పట్టించుకోండి. అంటే సహజంగా వచ్చే కబురుకి ఆయన విలువ ఇవ్వటం లేదు. దేనికి విలువనిస్తున్నాడు? వాక్యానికి విలువనిస్తున్నాడు. మరణించిన వారిని మీరు లేపుదురు. హల్లెలూయా. దాని యందు నమ్మకం ఉంచి ఆ వాక్యం ప్రకారంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. తెల్లారుగట్లు అవుతుంటే బయటకు వచ్చాడంట బిడ్డను తీసుకొని. సజీవముగా ఉండి మెడ వంకరున్న మెడ స్ట్రైట్ అయి క్లియర్గా బ్రతికి బయటకు వచ్చింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎందుకు బోధిస్తున్నానంటే ఈ విధమైన తలంపులు, ఆలోచనలో మనం బ్రతకాలి. అసంభవము అనేటువంటి ఆలోచనలో బ్రతుకుతున్నాం కాబట్టి మన జీవితం అంతా ఓడిపోయిన స్థితిలో ఉంటుంది. కానీ ఇటువంటి అంశాల మీద మనం ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తితో వాటిని కనెక్ట్ చేస్తూ మనము ఆ యొక్క విషయంలో మనం ధ్యానిస్తూ ఉంటే ఏమవుద్ది? నువ్వు ఎక్కువగా ఏది ధ్యానిస్తావో అదే నమ్ముతావు. నీ విశ్వాస విధానము మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకే అవిశ్వాసుల దగ్గర ఎక్కువ సమయం గడపకూడదు. ఆమేన్. అవిశ్వాసులు అంటే నేను అనేది ఎటువంటి వారు? ఎప్పుడు చూడండి, అవిశ్వాసులు అంటే నేను బయట ఉన్న వారి గురించి కాదు, సంఘములో ఉన్న అవిశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. రక్షించబడ్డారు కానీ త్వరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. లేకపోతే ఎప్పుడు డాక్టర్ చెప్పిందే మాట్లాడతారు కానీ బైబిల్ చెప్పింది మాట్లాడరు. ఎప్పుడు న్యూస్లోనే మాట్లాడతారు కానీ దేవుని వాక్యం గురించి మాట్లాడరు.
హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అటువంటి వారితో ఎక్కువ సమయం గడిపితే నీవు వారి వలె తయారవుతావు. ఎందుకు? విశ్వాసం ఎలాగొస్తుంది? వినుట వలన. పిరికితనం ఎలాగొస్తుంది? వినుట వలన. ఫెయిత్ అండ్ ఫియర్ కమ్ బై హియరింగ్. అందుకే నీ సహవాసం ఎప్పుడు కూడా నిన్ను అందుకే చెప్తాను, ఎటువంటి సంఘానికి వెళ్ళాలి, ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేయాలి, నీ యొక్క విశ్వాసాన్ని పురికొల్పుతుండాలి, సవాలు చేస్తుండాలి. ఇంకా పద చేయగలం, మనం చేయగలం, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని ప్రోత్సహించే వారితో సహవాసం చేయాలి. అంతేకాని ఏంటయ్యా అదా డాక్టర్ ఇలాగన్నాడా, 3 నెలలు అన్నాడా? కాదండి, నా ఫ్రెండ్ ఒకడు 3 నెలలు అని డాక్టర్ చెప్పాడు కానీ 2 వారాల్లో చచ్చిపోయాడండి. ఉన్నది కూడా ఊడిపోద్ది విశ్వాసం. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ గారు 2 వారాలు అన్నాడండి, కానీ ఆ వ్యక్తి 3 సంవత్సరాల నుండి ఇంకా బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన సమయము కాకముందు మనల్ని దేవుడు ఎందుకైతే సృష్టించాడో అది పూర్తి చేయకముందు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు మనం. హల్లెలూయా, ఆమేన్. ఆ దేవుని కృప మన మీద అలాగ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మనకి దేవుడు ఇచ్చినటువంటి కర్తవ్యం పరిపూర్ణం చేసే ఇక్కడి నుంచి వెళ్ళాలి. దానికి కావలసిన శక్తి, సామర్థ్యము, ఆ బలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏమన్నాడు? నేను చేయి పనులన్నీ మీరు చేయగలరు, ఇంతకంటే ఘనమైన చేయగలరు అంటాడు యేసయ్య. ఆమేన్. దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో ఇన్ఎక్స్ప్లెయినబుల్ బ్రేక్ త్రూ. వివరించలేని విడుదల. వివరించలేనటువంటిది ఈ యొక్క విముక్తి, విడుదల, బ్రేక్ త్రూ. అన్డినయబుల్. విశ్వాసం అనేది అద్భుతాలు చేస్తుంది. అసలు మీరు గమనించారా? యెషయా గ్రంథంలో ఏమనుందా? మనము వీఆర్ టు బి సైన్స్ అండ్ వండర్స్. మన జీవితమే ఒక అద్భుతం లాగా ఉండాలంట లోకానికి. వారు మనం గమనించినప్పుడు, మన జీవితము, మన సాక్ష్యం విన్నప్పుడు విభ్రాంతి పోవాలి జనులు. ఆ రకమైన జీవితం జీవించాలంటే విశ్వాసంలోనే జీవించగలం. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క విశ్వాసంలో ఎలా ముందుకు సాగాలి, కొనసాగాలి? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించి మరి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. చూసారు, 2 విషయాలు ఇక్కడ. హృదయములో నమ్మి నోటితో ఒప్పుకున్నప్పుడు వాడు రక్షించబడతాడు. గమనించండి, ఇక్కడ దేవుని కృపని బట్టి రక్షణ అనేది మనిషికి దేవుడు అనుగ్రహించాడు. లోకమును ఎంతగానో ప్రేమించాడు దేవుడు. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ సన్. ఎవరి కొరకు ఇచ్చాడు యేసయ్యని? లోకమంతటి కొరకు ఇచ్చాడు. దేవుని కృప అందరికీ అందుబాటులో ఉంది. కానీ అందరూ దాన్ని స్వీకరించటం లేదు, అనుభవించటం లేదు. అది జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకంటే దేవుని కృప ఏదైతే మనకు అనుగ్రహించబడుతుందో అది మనం అనుభవించాలంటే, మనదిగా చేసుకోవాలంటే విశ్వాసము ద్వారానే దాన్ని చేసుకోగలం. ఇంకా వేరే విధానం లేదు. మీరు చేసిన క్రియల్ని బట్టి మీరు రక్షించబడలేరు. ఏ మనిషి కూడా తనంతటా తాను రక్షించుకోలేడు. ఆమేన్. యేసయ్య మన నిమిత్తమై ఆయన మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ నాడు ఆయన లేచాడు. హల్లెలూయా. ఆయన రక్తములో మనకి పాపక్షమాపణ ఉంది. ఆయన మనల్ని పాపం నుంచి క్షమించి తన బిడ్డలుగా ఆయన స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు మనము చేయాల్సిందేంటి? ఆ చేసినటువంటి క్రియ, యేసయ్య మన కొరకు ఏదైతే ఆయన కృపలో చేశాడో, ఎందుకంటే మనము ఇంకా పాపులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆమేన్. ఇది ఏదైతే దేవుడు మన కొరకు చేశాడో అది మనము విశ్వాసముతో స్వీకరించాలి. స్వీకరించడం అంటే హృదయంలో ఆయన చెప్పింది నమ్మాలి, మన నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది చాలా బలమైనటువంటి మరి విషయం. ఇది చాలా బలమైనటువంటి స్పిరిచువల్ లా, ఆత్మీయ నియమం ఇది. హృదయములో ఏదైతే నమ్ముతావో
నువ్వు నేటితో అది పలికినప్పుడు అది ఖచ్చితంగా నీ కొరకు స్థిరపరచబడుతుంది. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు పిచ్చి మాటలు మాట్లాడకూడదు. మనం మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఏదైతే నమ్ముతున్నావో అది నువ్వు పలికినప్పుడు ఈ యొక్క కాంబినేషన్ మనం తెలుసుకోవాలి. వాట్ యు బిలీవ్ ఇన్ ది ఇన్సైడ్ and speak with your mouth outside will be established for you. అంటే నీ హృదయంలో నువ్వు ఏదైతే నమ్ముతావో, నమ్మినది నీ నోటితో పలుకుతావో అప్పుడు అది నీ కొరకు స్థిరపరచబడుతుంది. రక్షణే కాదు, ప్రతి అంశము కూడా అంతే. స్వస్థత అయినా, ఆశీర్వాదమైన, అభివృద్ధి అయినా, సమృద్ధి అయినా ఇవన్నీ కూడా ఆ విధంగానే స్థిరపరచబడతాయి. అందుకే దేవుడు మనకి నేర్పించాడు. ఏమన్నాడు తెలుసా? లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. చెప్పండి మళ్ళీ. Let the weak say, let the weak say, I am strong. చూసారా, గమనించండి. వీక్ గా ఉన్నప్పుడు మనం ఏమనాలనుకుంటాం? అయ్యా నాకు చాలా బలహీనంగా ఉంది అనాలనిపిస్తుందా, అనిపించదా? చెప్పండి సాధారణంగా. కానీ నీకు కావాల్సిందేంటి? బలం. కానీ నీకేమనిపిస్తుంటది? నీ హృదయంలో నువ్వు నమ్ముతున్నావు నువ్వు వీక్ అని. నీకు కావాల్సిందేంటి? బలము. కానీ ఆ బలం పొందాలంటే నేను వీక్ నేను వీక్ నేను వీక్ అంటే పొందగలవా? కానీ అనేక మంది ఏం చేస్తున్నారు? ఆ మూలను కూర్చొని కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి ప్రభువా సహాయం చేయండి నేను బలహీనుడిని, ప్రభువా సహాయం చేయండి నేను బలహీనుడిని అని ప్రార్థన. అందుకే వారి ప్రార్థనకి జవాబు లేదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి? ఈ యొక్క ఆత్మీయమైనటువంటి నియమాన్ని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పలికినప్పుడే విశ్వాసం ఏమన్నాము? ఒక ఆయుధం. విశ్వాసం ఒక శక్తి, ఆత్మీయ శక్తి. ఆ ఆత్మీయ శక్తి మన పట్ల పనిచేసి నీకున్నటువంటి ఆ వీక్నెస్ ని తీసి దైవికమైనటువంటి బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనల్ని మనం బలపరచు. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం వినుట ద్వారా. ఈ విశ్వాసంలో బలపడ్డానికి మనం చాలా కృషించాలి. విశ్వాసంలో బలపడ్డానికి కృషి. ఎందుకంటే నీ హృదయంలో నమ్మకుండా నువ్వు ఏది పలికినా అది వ్యర్థమే. నువ్వు మొట్టమొదట చూడండి, ఇలా కూరుకోగానే ఎంతమంది రక్షించబడాలనుకుంటున్నారో రండి అంటామా? లేదు. ముందుగా వాక్యం ప్రకటిస్తాం. ప్రకటించిన తర్వాత ఎవరైనా ఇంకా యేసయ్యని మీ సొంత రక్షకునిగా చేర్చుకోవాలని ఆశిస్తున్నారా? పాపంలో ఉన్నట్టయితే వాటి నుంచి విముక్తి కావాలనుకుంటున్నారా? దయచేసి ముందుకు రండి అని మనం ఆహ్వానిస్తాం. అవునండి కాదండి? ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఎందుకు? వినినప్పుడు ఆ వినుట ద్వారా విశ్వాసం అనేది ఏర్పడుతుంది. ఆ విశ్వాసం ఏర్పడ్డందుకు జనులు ఏం చేస్తారు? లేచి దానికి ప్రతికూలంగా వచ్చి ముందుకు నిలబడి ఆ ప్రార్థన ప్రార్థించి ఇప్పుడు నేను యేసయ్యను స్వీకరించాను, నేను రక్షించబడ్డాను అనే నిశ్చయతతో ఇక్కడి నుంచి వెళ్తారు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యము వినుటలో విశ్వాసంలో మనం బలపరచుకోవడానికి ఏమాత్రము మరి వెనుకంజ వేయకుండా మరి లేజీగా సోమరులుగా ఉండకూడదు. అందుకే ఎప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ఖచ్చితంగా ప్రతిరోజు గంట సేపు ప్రార్థన చేయండి ఆత్మలో. ఎందుకు? ప్రేయింగ్ మచ్ ఇన్ ద హోలీ గోస్ట్, బిల్డింగ్ అప్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. అతి పరిశుద్ధమైన నీ యొక్క విశ్వాసంలో నువ్వు బలపడ్డానికి ఏం చేయమన్నాడు ఇక్కడ? ప్రార్థన, ఆత్మలో ప్రార్థన చేయమంటాడు. మనం ఈ కసరత్తు చేయకపోతే బలంగా ఉండగలమా? ఉండలేము. అనేకులు ఏం చేస్తారు? ప్రార్థనకు సమయం ఉండదు, వాక్యానికి సమయం ఉండదు, సంఘానికి వెళ్ళడానికి సమయం ఉండదు, వీలవుతే చేస్తామనుకుంటారు. అందుకే సమస్య వచ్చినప్పుడు ఎక్కడ లేని సమయం అంతా దొరుకుతుంది ప్రార్థనకి. కానీ జయించడం చాలా కష్టంగా ఉంటుంది. గమనించండి, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకున్నాం, ఆయన మసిల్ మ్యాస్ ని పెంచుకోవాలనుకున్నాడు. అంటే మసిల్ కండరాలు పెంచుకోవాలనుకున్నాడు. ఆయనకి ఎవరో ఫ్రెండ్ చెప్పాడు ఏంటంటే, నువ్వు జిమ్కి వెళ్ళాలయా, జిమ్కి వెళ్ళి నువ్వు బాగా కసరత్తు చేసినట్టయితే నువ్వు బాగా బలంగా నీ మసిల్స్ అన్ని బాగా బలపడతావు. నిజమా? నమ్ముతున్నాను అంటాడు. అని ఏం చేస్తాడు? వెళ్తాడు జిమ్కి. వెళ్ళి 18 గంటలు గడపడానికి ప్రయత్నం చేస్తాడు. మొదటి రోజు శవంగా బయటకు వస్తాడు. అలా పనిచేస్తే కాదు. అవునండి నేను నమ్ముతున్నాను పాస్టర్ గారు చెప్పిందని చెప్పి ఈ రోజు వెళ్ళిపోయి 6 గంటలు ప్రార్థన చేశాడని కాదు. రోజు డిసిప్లిన్డ్గా క్రమ ప్రకారంగా వాడు గంట సేపు జిమ్లో సమయం గడిపి చేయాల్సినవి చేస్తూ ఉంటే తెలియకుండానే ఒకరోజు ఏమవుతుంటాయి? గట్టిపడతా ఉంటాయి మసిల్స్. అవునా అండి?
అందుకే క్రమశిక్షణ అవసరం. అందరూ చదవాలి, అందరూ కొంచెంసేపు ప్రార్థించాలి. ఈ విధంగా ఏం ప్రయత్నం చేస్తున్నాను? మనందరము కూడా విశ్వాసంలో బలపడాలని. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఆ ఖండలు ఉంటే అంతవరకు ఇలా నడిచినాడు, ఆ రోజు నుంచి ఇలా నడుస్తుంటాడు. అంతవరకు అన్ని బటన్లు వేసుకునేవాడు, ఇప్పుడు బటన్లన్నీ ఇప్పేస్తుంటాడు. ఆ లోపల బనీన్ కూడా ఇప్పేస్తుంటాడు. హల్లెలూయా. గమనించండి ఒకసారి. మీరు ప్రయాణం చేసి వెళ్తున్నారు మీ కారులో, ట్రాఫిక్ అంతా చాలా చికాగ్గా ఉంది. సడన్ గా ఒక మోటార్ సైకిల్ వచ్చి మేము కట్ చేస్తాం. మీరే రైట్, వాడు ఎడం పక్క నుంచి వచ్చి సడన్ గా కట్ చేయగానే ఎలా ఉంటుంది? ఉడికిపోద్ది రక్తం. ఇంకా వీలవుతే ఇంకా గత జీవితంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటది. అంతే కదండి? ఆ నోరు విప్పే ముందు వాడిని చూస్తారు. చూడగానే వాడికి అన్ని ఖండలు ఉంటాయి. ఇక్కడ వాడు అనగానే వాడు అక్కడే మీ కారు ముందే పార్క్ చేస్తాడు, దాన్ని పక్క కూడా తేడు దిగి ఇలా నిలబడి ఇలా అంటాడు ఒకసారి. ఏం లేదు బాబు వెళ్ళొచ్చులే అంటావు. ఎందుకో తెలుసా? ఆ కండలు చూశాడు. అంతేనండి? అంతేనా కాదా? అలాగే సాతాను మీ కండలు చూడగానే పారిపోతాడు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత వాక్యంలో ఉన్నాడు వాడికి 100 మైళ్ళ దూరం నుంచే గమనించగలడు. గమనిస్తున్నారా? అందుకే క్రమశిక్షణ. ప్రతిరోజు వాక్యం చదివి, ప్రతిరోజు వాక్యం విని, ప్రతిరోజు ప్రార్థన చేయడం ద్వారా ఏం చేస్తున్నారు? మీ ఆత్మీయ శరీరాన్ని, మీ ఆత్మీయ బలంని మీరు పెంచుకుంటారు. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు? ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్, బట్ గాడ్లీ ఎక్సర్సైజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఆత్మీయమైనటువంటి కసరత్తు చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వీటి విషయాల్లో మీరు ఏమాత్రం సోమరితనం చూపించకుండా మీరు బలపడుతూ ఉన్నప్పుడే, ఈ యొక్క విశ్వాసంలో బలపడ్డప్పుడు ఏమవుద్ది? నోటితో మీరు మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే, ఇది నేను దేవుడి నడిపింపు ద్వారా నాకు ఒక వాచ్ ఉండేది. ఒకరికి ఇచ్చేయమంటే దేవునికి ఇచ్చేసాను, ఆ వ్యక్తికి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు ఇంకోటి కొనుక్కోవడానికి. అయితే ఆ సమయంలో ఏం చేస్తున్నానంటే, వాక్యం తీసుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ unto you, good measure, pressed down, shaken together, running over shall men give into your bosom. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అనిచ్చి కుదిరించి దిగజారునట్లు మనుషులు నిండు కొలతతో నీ ఒడిలో కొలుతుడు అని. ఆమెన్. అయితే ఇది ఇలా ధ్యానిస్తా ఉన్నాను, చెప్పుకుంటున్నాను, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవా నువ్వు అన్నావు కాబట్టి నీకు వందనాలని చెప్పి దేవుని స్తుతిస్తాను. అంత లోపల ఒకరోజు విజిటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. విజిటింగ్కి వెళ్ళి ఆ డోర్ బెల్ నాక్ చేయగానే ఎవరో వచ్చి, ఒక అమ్మ వచ్చి లోపల రమ్మని, అంత హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నట్టున్నాను. ఏమైంది మీ వాచ్ ఏంటి, మీ వాచ్ ఏమైందండి అంది. అంటే సాధారణంగా వచ్చే జవాబు ఏంటి? లేదండి, లేకపోతే ఇచ్చేసి. నాకు తెలియకుండానే, నేను అనుకోక ముందే, ఆలోచించక ముందే నా నోటిలోంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ unto you, good measure, pressed down, shaken together, running over shall men give into your bosom అని నేను ఇదన్నానా అనుకున్నాను అప్పుడు. ఎందుకు? అంతగా నిండి పొర్లుతుందన్నమాట హృదయం. చూసారా? విశ్వాసంలో నడవాలంటే ఇది చాలా ప్రాముఖ్యమైన సూత్రం. ఏదో ఒక ఫార్ములా కాదు ఇది. లేకపోతే 10 సార్లు చెప్పాలి కన్ఫెషన్, 3 సార్లు కన్ఫెషన్ చేయాలి కాదు. ఎంతగా చేయాలంటే, ఎంతగా ధ్యానించాలంటే అది నిండి పొర్లుతుండాలి. అన్న 2 రోజులకు 3 రోజులకు అండి, తెల్లారు గట్ల లేచేటప్పటికి నేను దగ్గర ఒక ఆయన వచ్చి, అయ్యా ఒక వ్యక్తి మీకు ఇది ఇవ్వమని ఇచ్చారు అన్నాడు. మంచిగా బాక్స్ ఉంది, అది ఇప్పి చూస్తే నేను ఇచ్చిన దానికంటే ఖరీదైనటువంటి గడియారం. ఆ దాంట్లో ఒక ఉత్తరం రాశారు, దేవుడు నాకు చెప్పాడండి మీకు ఇవ్వమని అని. హల్లెలూయా. ఈ వ్యక్తి కాదు, నేను మాట్లాడిన అమ్మాయి కాదు. చూసారా? ఇంకో వ్యక్తి పంపించాడు. ఏం చెప్తున్నాడంటే, నేను ఏం పలికాను? విశ్వాసం ద్వారా మాట్లాడాను కాబట్టి అది స్థిరపరచబడ్డది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ పోరాటంలో మీరున్నారో దాని యొక్క జవాబు ఆ బైబిల్లోనే ఉంది. అది తీసుకొని దాన్ని ధ్యానించండి. మీరు ఎంతగా ధ్యానించి ఎంతగా దాని గురించి వినాలంటే నీ హృదయం నిండి పొర్లుతుండాలి. నీ హృదయం నిండి పొర్లినప్పుడు నువ్వు అనుకోకుండానే పలుకుతావు.
అది నిజమైనటువంటి విశ్వాసం. హృదయములో నమ్మి నోటితో ఉచ్చరించినప్పుడు అది నీ యొక్క జీవితంలో అది పరిపూర్ణము అవుతుంది. వాట్ యు బిలీవ్ ఆన్ ది ఇన్సైడ్ అండ్ స్పీక్ ఫోర్త్ ఆన్ ది అవుట్ సైడ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ యూ. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం ఒకసారి చూడండి. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పిల్లగించబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. చూసారా, ఆయన ఏమన్నాడు? ఆ యొక్క చెట్టుని మీ యొక్క వేర్ల నుంచి పెకిలించబడి సముద్రంలో పడవేయమని మీరు ఆజ్ఞిస్తే అది ఖచ్చితంగా జరుగుతుందని వాక్యంలో వ్రాయబడింది. ఆగండి, వీరు అడిగిన ప్రశ్న ఏంటి? ప్రభువా విశ్వాసంలో వృద్ధి పొందించండి, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అంటే జీసస్ వచ్చి ఓకే బి బ్లెస్డ్, ఇంక్రీజ్ ఇన్ అవర్ ఫెయిత్ అన్నాడా? లేదు. మీకు ఉన్న విశ్వాసాన్ని వాడండి. కసరత్తులాగా ఏ స్థితిలో ఉన్నారో మనందరం ఒక్కొక్కరం ఒక్కొక్క విశ్వాస పరిమాణంలో ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఆ పరిమాణము చొప్పునే మనం ముందుకి కొనసాగాలి. సహోదరుడు మరి కొద్ది కాలంగా మరి సంఘానికి వస్తున్నాడు. మరి 26 సంవత్సరాల నుంచి మన శ్వాస పీల్చుకోవడంలో మరి ఎంత సమస్యగా ఉంటుంది. మన శ్వాస పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. దీన్ని బట్టి చాలా సేపు నిలబడలేదు, కూర్చోలేదు, మరి ఏ పని కూడా ఎక్కువసేపు చేయలేదు. ఉద్యోగంలో కూడా ఎక్కువ పని చేసినప్పుడు సాయంకాలం వల్ల మరి చిరాకు విసుగు వచ్చింది. ఇంతకు ముందు మరి ఆ ఫేక్ కాన్ఫరెన్స్ కంపెనీ జరిగినప్పుడు ఒకే సెషన్ మాత్రమే అటెండ్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఉద్యోగ పరిస్థితి అలా ఉంటుందని మరి ఆ సమయం అనుకూలించకపోవడంతో ఒక మరి సెషన్ మాత్రమే తరగతి మాత్రమే హాజరయ్యడం జరిగింది. ఆ తరగతిలో మరి పాస్టర్ విన్స్టన్ గారు తన భార్యకు జరిగిన అద్భుతకార్యాన్ని మరి సాక్షి రూపంలో వారు తెలియజేసినప్పుడు ఆమె మరి పాస్టర్ విన్స్టన్ గారు దాన్ని ఎలాగైతే ఆ వాక్యంలో మరి క్రియారూపం చేసిందో కావాల్సిన ఉద్యోగంలో ఆ పేపర్ పైన రాసి నమ్మినప్పుడు ఆమెకు ఆ ఉద్యోగం జరుగుతుంది. అదేవిధంగా సహోదరులు కూడా ఆ ఉద్యోగం కొరకు నమ్మినప్పుడు మంచి అన్నిటికీ మరి సంఘానికి రావడానికి శుక్రవారము ఆదివారము అన్నిటికీ మరి హాజరవడం సౌకర్యంగా ఉండే ఉద్యోగం దేవుడు ప్రార్థించున్నాడు. దీన్ని మరి కోరుకుంటున్నాను. దేవుడు తన జీవితంలో ఇంత కటాక్షం చూపించినందుకు తన యొక్క విశ్వాసం పెరగడం జరిగింది. మరి దేవుడు నా ఉద్యోగ స్థితిలో నేను గొప్ప కార్యం చేస్తున్న ఆరోగ్య పరిస్థితిలో కూడా గొప్ప కార్యం చేయగలగాలని అన్నాడు. అలాంటి సమయంలో మరి శుక్రవారం సాయంకాలం 6 గంటలకు రావడం జరిగింది. వచ్చినప్పుడు ఎంతగానో దేవుడు మరి మాట విడుదల చేస్తామని ఆసక్తిగా వచ్చాక ఏ మాట విడుదల చేయగలరు. అయినప్పటికీ కూడా మరుసటి దినము మరి ఉదయమే మరి పాస్టర్ గారి ప్రోగ్రామ్ టీవీలో రావడం జరిగింది. మరి నమ్మిక ఉంచి ఆ ప్రోగ్రామ్ లో మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనతో ఏకీభవించి నేను స్వస్థత పొందుతానని మరి నమ్మి మరి పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఒక చేతు మరి దీని పైన పెట్టి ఇంకో చేతి తన ఛాతి పైన పెట్టుకోవడం జరిగినది. ఎప్పుడైతే ఆ ప్రార్థనలో ఏకీభవించాడో ఆమె చెప్పాక మరి తన యొక్క రోజు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ రోజు నుంచి గమనించినటువంటి ఎక్కువసేపు నీళ్ళప్పుడు కూడా ఏ సమస్య లేదని శ్వాస బాగా పీల్చుకోబోతున్నారు. మరి 26 సంవత్సరాలుగా నన్ను పీడించిన రూపంలో ఒక్క ప్రార్థనకు వచ్చి తనను విడిచిపెట్టిపోయింది. మరి I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College because friends, every class was a class full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible College.
Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.